హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీ పెయింటింగ్ వేస్తున్నానండి. సో శారీ పెయింటింగ్కి ఏమేమి కావాలో చూద్దాము. ముందుగా ప్లెయిన్ శారీ ఒకటి తీసుకున్నాను. దాని మీద ఇలా ముందుగా పేపర్కి డ్రా చేసుకున్నాను. ఏం పెయింటింగ్ వేయాలనేది ముందుగా చూసుకొని అది డ్రా చేసుకున్నాను. అది శారీకి పెట్టి తర్వాత కార్బన్ పేపర్ పెట్టి దానిపైన పెన్సిల్తో గీసానండి. పేపర్ మీద గీస్తే ఇలా కార్బన్ పేపరు డిజైన్ పడింది శారీ మీద. సో ఆ డిజైన్ మీద ఫస్ట్ గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఇలాగ అన్నిటికి కొమ్మలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నిటికి గ్రీన్ కలర్ వేసాను. అలాగే ఇలా లోటస్ సీడ్స్ ఉంటాయి కదా, దానికి కూడా గ్రీన్ కలర్ వేసాను. గ్రీను కొంచెం వైట్ మిక్స్ చేసుకుంటే లైట్ గ్రీన్ వస్తుంది. నెక్స్ట్ పింక్ కలర్ అండి. ఇలాగ పింక్ కలర్లోని కొంచెం వైట్ వేసుకుంటే లైట్ పింక్ వస్తుంది. సో మనకి ఏ ఫ్లవర్ పింక్ కావాలో అది మనం డిసైడ్ చేసుకొని దానిపైన ఇలాగ పింక్ వేసుకోవాలి. క్లాత్ జరిగిపోకుండా పట్టుకొని మరి వేయాలండి, లేకపోతే అది జరిగిపోతూ ఉంటుంది. వేయటానికి చాలా కష్టం. ఫ్రేమ్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆ ఫ్రేమ్ పెట్టి తీసేసరికి చాలా టైం పట్టేస్తుంది, ల్యాగ్ అయిపోద్ది. అందుకని ఇలాగ కింద పేపర్ పెట్టుకొని ఇలా వేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది. అందుకనే నేను నార్మల్గా నేల మీద పెట్టేసుకొని వేసేస్తున్నాను. ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అండి, డార్క్ ఆరెంజ్ కలరు. సో ఈ డార్క్ ఆరెంజ్ నాకు లైట్ కలర్ కావాలి. సో అందులో వైట్ వేసుకున్నాను ఒక చుక్క. వైట్ కలర్ వేసి అది నీట్గా మిక్స్ చేసుకుంటే ఇలా లైట్ ఆరెంజ్ వస్తుంది. సో ఎక్కడెక్కడైతే ఆరెంజ్ ఫ్లవర్స్ కావాలనుకుంటున్నానో వాటి మీద మనం ఇలాగ నీట్గా డిజైన్ వేసేసుకోవాలి, కలర్ వేసేసుకోవాలి. గ్రీన్ కలర్లోని కొంచెం బ్లాక్ కలుపుకుంటే ఇలా డార్క్ షేడ్ వస్తుందండి.
ఈ డార్క్ షేడ్ని ఈ లోటస్ సీడ్స్ దానిపైన వేసుకుంటే ఇలా మనకి షేడ్ వస్తుంది. సో ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ అండి. బ్లాక్ తీసుకొని లైట్గా సన్నగా అవుట్లైనర్ వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన డిజైను నీట్గా కనిపిస్తుంది, హైలైట్గా కనిపిస్తుంది. లేకపోతే ఆ శారీ మీద మనం వేసుకున్న పెయింటింగ్ తేలిపోయినట్టుగా కనిపిస్తుంది. సో లైట్గా అవుట్లైనర్ వేస్తే ఏమవుతుందంటే డిజైన్ నీట్గా కనిపిస్తుంది. ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఇలాగ కొంచెం నిలబెట్టి మరీ వేస్తే సన్నగా వస్తుందండి. ఈ విధంగా డిజైన్ మొత్తం అవుట్లైనర్ వేసుకుంటే డిజైన్ కొంచెం బాగా హైలైట్ కనిపిస్తుంది. మనం శారీ మొత్తం ఇలా వేసుకోవాలండి. త్రీ అవుట్లైనర్ ఉంటుందండి. ఆ 3D అవుట్లైనర్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలాగా ఫ్లవర్స్ మీద, ఈ వాటర్ సీడ్స్ మీద ఇలాగ మనం డ్రాప్ లాగా వేసుకుంటే చుక్క చుక్కలుగా పెట్టుకుంటే ఏమవుతుందంటే హైలైట్గా కనిపిస్తుంది మన డిజైన్. ఈ విధంగా శారీ మొత్తం డిజైన్ గీసుకొని దానిపైన మనం పెయింటింగ్ వేసుకొని తర్వాత అవుట్లైనర్ వేసుకొని ఈ 3D అవుట్లైనర్తోని చుక్క చుక్కలు పెట్టుకుంటే మన డిజైన్ చాలా హైలైట్గా కనిపిస్తుంది.